శాఖకు నూతన మంత్రులకు శాఖలు కేటాయించింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు శాఖలు కేటాయించింది. మంత్రి వాకిట శ్రీహరికి పశుసంవర్ధక శాఖతో వాణిజ్య పన్నుల శాఖ, గడ్డం వివేక్కు కార్మిక శాఖతో పాటు న్యాయ క్రీడల శాఖ కేటాయించింది. లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ శాఖ కేటాయించింది ప్రభుత్వం. మరి కాసేపట్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు నూతన మంత్రులకు శాఖలు కేటాయించింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు శాఖలు కేటాయించింది. మంత్రి వాకిట శ్రీహరికి పశుసంవర్ధక శాఖతో వాణిజ్య పన్నుల శాఖ, గడ్డం వివేక్కు కార్మిక శాఖతో పాటు న్యాయ క్రీడా శాఖ కేటాయించింది. లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ శాఖ కేటాయించింది ప్రభుత్వం. మరి కాసేపట్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని ఎట్లకేలకు జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలోని వారి యొక్క శాఖలు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్నట్టు అడవులు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ సంబంధించి ఏదైతే సీట్లు కేటాయించడంతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ శాఖలను కూడా కేటాయించడానికి కేబినెట్ అప్రూవల్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులైతేనేమి సంబంధించినటువంటి వివిధ హోదాలో పనిచేస్తున్న వారి సలహాల మేరకే శాఖాపరమైనటువంటి విషయాలను పూర్తిగాను సమన్వయం చేస్తూ వారికి ఏ మంత్రివర్గంలో ఉన్న సీనియర్లను బట్టి వారి యొక్క శాఖలు కూడా కేటాయిస్తున్నట్లు కూడా ఇప్పటికీ కేబినెట్ అప్రూవల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ. గత 3 మంత్రులకు ఉన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా సమీక్షించి వారికి శాఖలు కేటాయించాలని కూడా జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వం కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారిని ఢిల్లీకి పిలిపించడం జరిగింది. వీరిపై పూర్తిగా ఒక్కొక్క వారి దగ్గర ఉన్న సమీక్ష సమావేశాలు పిలుస్తూ వారి దగ్గర ఉన్న శాఖలను కూడా పునఃపరిశీలించి ఎవరైతే ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు ఉంటారో వారికి కేటాయించాలనేదే తెలంగాణ నూతన ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే కొలిక్కి తెచ్చినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ అప్రూవల్ తో పాటు జరిగినటువంటి సమావేశాలకు పూర్తిగా అప్రూవల్ తీసుకొని మంత్రివర్గ విస్తరణతో పాటు వారికి శాఖలు అయితే కేటాయించడం జరిగింది. ఇది తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.